300 అష్టావధానాలు చేశాను, ఓ 10 శతావధానాలు చేశాను, సహస్రావధానం చేశాను. 20 రోజుల్లో ఇలా 1000 మంది విద్యార్థులు కాదండి, విద్వాంసులు కూర్చొని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళకి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి చివరి 21వ రోజున ఉదయం నుంచి రాత్రిలోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాను. దాన్నే సహస్రావధానం అంటారు. ఇంత ప్రయత్నం చేసాం. కానీ నేను సరస్వతీదేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి, నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా, నువ్వు ఉన్నావు, ఇన్ని పద్యాలు అప్పగించావు, సరస్వతీదేవి పరువు నిలబెట్టావయ్యా అని సరస్వతీదేవి కనపడితే నేనేం అడుగుతానో తెలుసా? నెత్తి మీద జుట్టు లేదమ్మా జుట్టి అని. నీకు నా బాధ నాది. అప్పుడు సరస్వతీదేవి ఏమిటో వేర్రేడు జుట్టు కోసం ఏడుస్తున్నాడు, ఇంత పాండిత్యం ఉండి కూడా. పోన్లే వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టు ఇచ్చి నా ఉపన్యాస శక్తి, నా ప్రవచన శక్తి, నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి, నా బతుకు ఏంటండి? నన్ను జుట్టు ఉంది కదా అని ఎవడన్నా పిలుస్తాడా? జుట్టు ఉన్నవాడు చాలామంది ఉన్నారు లోకంలో, అందరినీ పిలిచి మాట్లాడమంటారా? నాకు మాట్లాడడానికి వీలు కాదండి అన్న బతిమాలుతారా? వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారంటే మన వాక్కు గురించి కదా, వాక్శక్తి గురించి కదా, జుట్టు గురించి కాదు కదా. అంచేత లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి, ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి. సరిగ్గా మీరు దేవుడు ఎలాంటి వాడో మీరు గమనించండి. మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు. ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియవండి. మేము అన్నీ మట్టి బొమ్మలే చేసేవాళ్ళం. అది కూడా మట్టి మీద ముద్ర బల్ల అని ఉంటుంది, ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు, రైతులకు బాగా తెలుసు. దాంతో ఓ ముద్ర వేసేవారు, అదే పెట్టుకునేవాళ్ళం. ఈవేళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానా కూడా పైగా వినాయకుడు పందిలేమో కెవ్వు కేక పాటలు. వినాయకుడికి కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డ్యాన్సా, సినిమా పాటల డ్యాన్సా? వినాయక చవితి నవరాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం పర్వాలేదండి. అమ్మాయి చూసింది అరనవ్వే నవ్వింది, మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డాడా? ఈ పాట వినాయకుడు పందిరిలో ఏంటండి? ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి. దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, క్రిస్మస్ లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవా పాటలు. ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే. కానీ ఎందుకు వేస్తారు? అలా వేయిపోతే కుర్రాళ్ళు రారండి అంటే, కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా. కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు, మేము పెద్ద పందిరి వేసాం, బ్రహ్మాండంగా నడిపాం అని చెప్పుకోవాలంతే. వినాయకుడు అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి. ఇవాళ ఎన్ని భాషలు వచ్చాయి, పైగా ఇంత కంప్యూటర్ సైజు మీరు గమనించండి. సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది. ఇదివరకు కంప్యూటర్కి వాడాలంటే ఒక గది